యాదగిరి 70mm థియేటర్ సంతోష్ నగర్. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఆ థియేటర్లో ఉన్న లోపల థియేటర్ హాల్ కానీ ప్రొజెక్టర్ రూమ్ కానీ సో మొత్తం క్లియర్గా చూపించాను అనమాట. సో మీరు లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి, చూసి అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా మాత్రం చూస్తే మాత్రం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అట్లాగే నాకు సపోర్ట్ చేయండి. సో ఈ థియేటర్ని 21/7/1988లో ఈ థియేటర్ని అయితే ఓపెన్ చేసిండ్రు. దీంట్లో ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి శోభన్ బాబు గారిది భార్యాభర్తల సినిమాతో అయితే ఈ థియేటర్ని ఓపెన్ చేయడం జరిగింది. సో శోభన్ బాబు గారి భార్యాభర్తల సినిమా 1961లో రిలీజ్ అయింది. బట్ వీళ్ళు 1988లో ఆ సినిమాతో అయితే ఈ థియేటర్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ థియేటర్కి వచ్చేసి పార్కింగ్ ప్లేస్ చాలా పెద్ద ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇది పార్కింగ్ ప్లేస్ అనమాట. అట్లాగే రైట్ సైడ్లో థియేటర్కి లెఫ్ట్ సైడ్లో కూడా చాలా పెద్ద ఉంటుంది పార్కింగ్ ప్లేస్. ఇది వచ్చేసి మెయిన్ బుకింగ్ కౌంటర్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి 3 టైప్స్ టికెట్స్ ఉన్నాయి అనమాట. సో 150, 100, 80 రూపీస్ టికెట్స్ ఉన్నాయి. అట్లాగే 150 రూపీస్ టికెట్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. సో మొత్తం 4 టైప్స్ టికెట్స్ ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్ బుకింగ్ కౌంటర్. ఇది వచ్చేసి ఓల్డ్ బుకింగ్ కౌంటర్ అనమాట. నేను 50 రూపీస్ చెప్పిన కదా, 50 రూపీస్కి సంబంధించిన బుకింగ్ కౌంటర్ ఇదనమాట. సో ప్రజెంట్ అయితే ఇది ఇప్పుడైతే ఓపెన్ చేయలేరు. దీనికి రీజన్ ఏంటంటే, సో ఈ టికెట్స్ అన్నీ అక్కడనే ఇస్తున్నారు అనమాట. మెయిన్ బుకింగ్ కౌంటర్ ఉంది కదా, సో అక్కడనే టికెట్స్ అయితే ఇస్తున్నారు. రిలీజ్ అప్పుడు అయితే ఇక్కడ ఇస్తారనమాట. కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, సో క్రౌడ్ లేనప్పుడు అయితే అన్ని టికెట్స్ అక్కడనే ఇస్తారనమాట. సో ఇది వచ్చేసి పూర ఓల్డ్ అనమాట. 20 రూపీస్ టికెట్ టైం ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తున్నట్ట. సో ప్రజెంట్ అయితే ఇది యూజ్ చేయకుండా అయినరు. సో ఇది టోటల్గా క్లోజ్ అయిపోయింది అనమాట ఈ బుకింగ్ కౌంటర్ అయితే. సో అప్పుడు వచ్చేసి 20 రూపీస్ టికెట్ ప్రైస్ ఉన్నప్పుడు ఇక్కడ ఉంటుంది అనమాట బుకింగ్ కౌంటరు. సో ఇప్పుడు మొత్తం వచ్చేసి అక్కడే అనమాట. సో మనం ఇప్పుడైతే లోపలికి వెళ్దాము. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళినాక థియేటర్ వ్యూ ఎట్లుందో చూద్దాము. సో థియేటర్ అయితే ఓవరాల్గా అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంది ఇప్పటివరకు అయితే. చూసిన మీకు అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి బాల్కనీకి సంబంధించిన ఎంట్రన్స్ అండ్ క్యాంటీన్ కూడా అనమాట. సో క్యాంటీన్ ప్రైస్ కూడా నార్మలే ఉంది ఇక్కడ, హెవీగా అయితే లేదు. సో అన్ని థియేటర్లో ఉన్న ప్రైస్ అయితే ఇక్కడ కూడా ఉందన్నమాట. సో వీళ్ళు ఏంటంటే థియేటర్ని ఇప్పటికీ ఇంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తుండ్రు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ థియేటర్ అండ్ వన్ ఆఫ్ ద ఓల్డ్ థియేటర్ కదా ఇది కూడా, సంతోష్ నగర్లో. ఇప్పటివరకు మీరు ఈ థియేటర్లో ఏమేమి సినిమాలు చూసినో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ ఫ్రెండ్స్తో ఏమేమి సినిమాలు చూసినారు, మీ ఫ్యామిలీతో ఏమేమి సినిమాలు చూసినారో, సో ఈ థియేటర్ గురించి మీకున్న జ్ఞాపకాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను కూడా తెలుసుకుంటాను అనమాట. సో మనం ఇప్పుడు ఏంటంటే థియేటర్ లోపల హాల్కి వెళ్దాము. హాల్కి వెళ్ళి లోపల ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు పైకి వెళ్దాం. పైకి వెళ్ళి పైన కూడా మన క్యాంటీన్ ఉంటుంది కదా, అది కూడా ఒకసారి క్యాంటీన్ కూడా చూద్దాము. అంటే అప్పర్ బాల్కనీకి సంబంధించిన క్యాంటీన్ ఉంటుంది. సో ఆ క్యాంటీన్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అట్లాగే హాల్ కూడా చూపిస్తాను క్లియర్గా మొత్తము. సో ఇది వచ్చేసి అప్పర్ బాల్కనీకి సంబంధించిన క్యాంటీన్ ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నేను అప్పర్ బాల్కనీ నుంచి డౌన్ దిగుతున్నప్పుడు సో ఇది క్యాంటీన్ అనమాట. సో కింద ఒక క్యాంటీన్ ఉంటుంది అండ్ పైన ఒక క్యాంటీన్ ఉంటుంది అనమాట. సో ఇది అప్పర్ బాల్కనీకి సంబంధించిన క్యాంటీన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం థియేటర్ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి వ్యూ ఎట్లుందో చూద్దాం ఫ్రెండ్స్. 150 రూపీస్కి సంబంధించిన ఎంట్రన్స్ అనమాట ఇది. సో మనం దీని నుంచి లోపలికి వెళ్దాం. సో లోపలికి వెళ్ళంగానే మనకు థియేటర్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. సో దీంట్లో వచ్చేసి టోటల్ సీట్లు వచ్చేసి 1076 సీట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థియేటర్ అనమాట. బిగ్గెస్ట్ అంటే ఇప్పుడు మన ఆర్టిస్ట్ క్లాసులు అక్కడ కూడా 1100 సీట్స్ ఉంటాయి కదా. సో ఇది కూడా చాలా పెద్ద థియేటర్ అనమాట. సో ఇక్కడ సీట్లు కానీ అన్ని కానీ చాలా నీట్గా ఉన్నాయి, వెరీ కంఫర్టబుల్గా ఉన్నాయి థియేటర్లో అయితే. సో ప్రొజెక్టర్ రూము, సో మీకు ప్రొజెక్టర్ రూమ్కి వెళ్ళి కూడా నేను వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అట్లాగే దీంట్లో టోటల్ స్పీకర్స్ వచ్చేసి 24 స్పీకర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో టోటల్ మనకు వాల్ సైడ్లో స్పీకర్స్, మొత్తం వాళ్ళ సైడ్లోకి వెళ్ళి స్పీకర్స్ ఉన్నాయి. పైన మనకు స్పీకర్స్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్. ఇక్కడ వాల్ సైడ్లో నుంచి స్పీకర్స్ ఉన్నాయి. మొత్తం టోటల్ 24 స్పీకర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. సో మనం ప్రొజెక్టర్ రూమ్కి వెళ్ళినాక ప్రొజెక్టర్ రూమ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇదేంటంటే మనం హాల్లో ఉన్నాం కాబట్టి హాల్ నుంచి మీకు వ్యూ చూపిస్తున్నాను అనమాట. సో ఇది ఏంటంటే మనం కొంచెం అప్పర్ బాల్కనీలో కూర్చుంటే కొంచెం స్క్రీన్ లాంగ్ వచ్చి మనకు చిన్నగా అనిపిస్తుంది, 70mm కానీ కొంచెం చిన్నగా అనిపిస్తే ఫీల్ వస్తుంది. సో మనం 100 రూపీస్ నుంచి డ్రెస్ సర్కిల్ కూర్చోమంటాం, వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. సో సినిమా కానీ పిక్చర్ క్వాలిటీ కానీ సూపర్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు నెక్స్ట్ ఇయర్ అయితే రెనోవేట్ చేస్తారంట. సో అప్పుడు ఇంకా బాగా అయితే థియేటర్ అయితే ఇప్పుడు కూడా చాలా బాగుంది, మీకు చూసిన అర్థమవుతుంది. ఈ థియేటర్లో 1988, 95 ఆ టైంలో అయితే ఎక్కువ హిందీ సినిమాలు అయితే రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ థియేటర్లో. సో హిందీ అండ్ తెలుగు సినిమాలు 2 రన్ అవుతుండే. సో అప్పుడు ఏంటంటే హిందీ సినిమాలు ఎక్కువగా డాల్బీ డిజిటల్ సౌండ్ తోటి అయితే వస్తుండే, తెలుగు అయితే DTS సౌండ్తో అయితే వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. అందుకోసమే ఈ థియేటర్లో వచ్చేసి 2 సౌండ్ సిస్టమ్స్ అయితే ఉంటున్నాయి అనమాట. హిందీ వచ్చినప్పుడు డాల్బీ సౌండ్, సో తెలుగు వచ్చినప్పుడు DTS సౌండ్ తోటి అయితే రన్ చేస్తుండే. నాకు తెలిసినంత వరకు ఈ థియేటర్లో అనుకుంటా 2 సౌండ్ సిస్టమ్లు అయితే వాడింది. నాకు తెలిసినందుకు ఏ థియేటర్లో అయితే వాడలేరు. సో మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో వన్ ఆఫ్ ది నాకు తెలిసినాక హైదరాబాద్లో ఇదే థియేటర్ అనుకుంటా 2 సౌండ్లతో రన్ చేసిన థియేటర్ అయితే
యాదగిరి థియేటర్ అనుకుంటున్నాను నేనైతే. సో మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కింద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ప్రొజెక్టర్ రూమ్కి వెళ్దాం, అక్కడ వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే డాల్బీ CP650 మోడల్ అనమాట. సో ఇది సౌండ్కి సంబంధించిన సిస్టమ్స్కి సంబంధించింది అనమాట. సో చూస్తున్న పైన DTS. సో చెప్పిన కదా DTS అండ్ డాల్బీ రెండు ఉంటాయి అనమాట. రెండు సౌండ్ సిస్టమ్స్ అయితే వీళ్ళు వాడుతున్నారు అనమాట ఈ థియేటర్ వాళ్ళు. సో ఇది వచ్చేసి ఓల్డ్ ప్రొజెక్టర్ అనమాట. సో ఇప్పటికీ థియేటర్లో ఇంకా ప్రొజెక్టర్ రూమ్లో అయితే పెట్టిండ్రు. సో ఇది ఓల్డ్కి సంబంధించిన ప్రొజెక్టర్ అనమాట. అప్పుడు రీల్ టైప్ ఉంటుండే కదా, సో ఇక్కడ రీల్ పెడుతుంది అనమాట. సో దానికి సంబంధించిన ప్రొజెక్టర్ అనమాట. అప్పట్లో ఆపరేటర్లకు అయితే హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే రీల్ ఊరికి చేంజ్ చేయాలి, ఒక రీల్ అయిపోగానే ఇంకో రీల్ చేంజ్ చేయాలి కదా. సో ఇప్పుడైతే ఆపరేటర్లకు అయితే వెరీ ఈజీ అయిపోయింది అనమాట. అంతా ఇప్పుడు మొత్తం ప్రొజెక్టర్స్ వచ్చినాయి కదా, అందుకోసమే మొత్తం ఈజీ అయిపోయింది. సో ఇది వచ్చేసి క్యూబ్ డిజిటల్ ప్రొజెక్టర్ అనమాట. సో మీకు లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను, డోర్ ఓపెన్ చేసి క్లియర్గా. ఒకసారి అయితే లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు ఒకసారి చూపిస్తా చూడండి క్లియర్గా. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అంతా ఆపరేటర్లకు చాలా ఈజీ అయిపోయింది అనమాట. ఇక్కడ ఒక ప్లే ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, సో ప్లే చేస్తే ప్లే అయిపోతుంది. సో ఆటోమేటిక్గా సినిమా అయితే రన్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడంతా ఆపరేటర్లకు చాలా ఈజీ అనమాట. సో అప్పట్లో ఆపరేటర్లకు అయితే కొంచెం హార్డ్ ఉంటుండే, ఎందుకంటే రీలుకి చేంజ్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. యాదగిరి 70mm థియేటర్ గురించి అయితే టోటల్గా అప్డేట్ ఇది ఫ్రెండ్స్. సో థియేటర్ని అయితే వీళ్ళు ఇప్పటివరకు అయితే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అట్లాగే మేనేజ్మెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. వీడియో తీసుకుందామంటే సో సపోర్ట్ చేసి వాళ్ళే దగ్గరుండి మొత్తం టోటల్గా థియేటర్ని అయితే చూపించింది ఫ్రెండ్స్. సో మేనేజ్మెంట్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ పర్మిషన్ ఇచ్చినందుకు.